నమస్కారం. సో ఫియర్ నాకు ఫస్ట్ హరిత గారు స్టోరీ చెప్పిన వెంటనే నేను చెప్పిన ఒకటే మాట, ఈ మూవీకి చాలా అవార్డ్స్ వస్తుంది అనేది. బికాజ్ మంచి మెసేజ్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ అండి ఇది. అండ్ ఆల్సో హరిత గారు ఫస్ట్ ఫిలం లాగానే లేదు. ఐ థింక్ డైరెక్షన్లో షీఈ్ ఆల్రెడీ చాలా ఫిలం చేసినట్టు చేశారు. ఫియర్ స్క్రిప్ట్ మాత్రం ఇప్పుడు అమ్మాయితో లేదు, చాలా ఉన్నాయి. అండ్ ఫియర్ వచ్చిన తర్వాత అన్నీ వస్తున్నాయి, ఒకటి వస్తున్నాయి. గురించి చెప్పాలంటే వెరీ మంచి స్క్రిప్ట్. కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ తర్వాత 33rd ఫిల్మ్ లో అమ్మాయి హీరోయిన్ చాలా ఫ్రెష్ గా ఉంది. ఇంకా 14th రిలీజ్ అవుతుంది, అందరూ చూడండి తప్పకుండా. అండ్ ఇట్స్ వెరీ గుడ్ మూవీ, ఎవ్రీబడి విల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫియర్ అంటే భయం కదా, భయం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? అందరికీ ఏదో ఒక భయం ఉంటుంది, ఎంతో కొంత భయం ఉంటుంది. అలాంటి భయాల్ని మనం ఎలా అధిగమించాము అన్నది ఇంపార్టెంట్. మనకి తెలుసో తెలియకుండానే చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు పిల్లల్లో కొన్ని భయాలు ప్రవేశపెడుతుంటారు. అంటే వాళ్ళ మాట వింటలేదనో, ఇక బయట బూచాడున్నాడు, లేకపోతే దొంగాడున్నాడు, వస్తాడు ఏదో చేస్తాడు అని అలా భయపెడుతూ ఉంటాం. తెలియకుండా కొంతమందిలో ఆ భయాలు పెరిగి పెద్ద అవుతాయి. అలాంటి భయాలు ఇంచుమించుగా అందరికీ జీవితంలో ఎక్కడో అక్కడ ఉంటాయి, ఎంతో కొంత ఏదో స్థాయిలో ఉంటాయి. డైరెక్టర్ హరిత గారు కానీ, మా ప్రొడ్యూసర్ అభి గారు కానీ ఆర్టిస్టులాగా అలా కాకుండా ఇంట్లో మనుషుల్లాగా చాలా ప్రేమగా అభిమానంగా చూసుకున్నారు. ఇప్పుడు భయం గురించి చెప్పాలంటే సరదాగా చెప్తాను. మా యాక్టర్లకి మాకు కూడా కొన్ని భయాలు ఉంటాయి. పొద్దున్న లేస్తే ప్రొడక్షన్ హౌస్ల నుంచి కాల్స్ వస్తాయా రావా, ఎవరైనా పిలుస్తారా పిలవరా, అదొక భయం. సరే ఎవరో ఫోన్ చేశారు, పిలిచారు, మళ్ళీ మనం అడిగిన బడ్జెట్ ఇస్తారా ఎవరా, దానికి ఇంకేదైనా పేరు చెప్తారా, అదొక భయం. అది కూడా దాటిన తర్వాత ఇంకో భయం ఏంటి, బిల్స్ వస్తాయా రావా, పేమెంట్ వెంటనే ఇస్తారా, లేకపోతే బాగా లేట్ అవుతుందా, ఎగ్గొడతారా, రకరకాల భయాలు. ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాడే, ఎరా ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు అంటే ఇంట్లో ఉన్నాను అంటే వీడికి పని లేదనుకుంటాడేమో అని భయం. అలా అని బిజీగా ఉన్నామని చెప్తే వీడు పోజు కొడుతున్నాడు అంటారేమో అని భయం. అలాగా భయాలు లేని జీవితం అన్నది ఉండదు. సరదాగా చెప్పాను. భయాలు ఎలా ఉంటాయి అన్నది మా ఫియర్ సినిమా చూడండి, చూసి మీరు అందరూ ఆదరిస్తే బాగుంటుంది. దత్తాత్రేయ పుత్రుడు ఆంధ్రాలో ఎలా ఆదరగొడుతున్నాడో మా దత్తాత్రేయ ప్రొడక్షన్స్ కూడా వాళ్ళు తీసిన ఈ సినిమా విడుదల December 14న విడుదలయ్యి అంతే లెవెల్లో ఆదరగొట్టాలని ఆశిస్తూ థ్యాంక్ యూ.